వచ్చినటువంటి ప్రశ్న రావణ్ అనేవాడు. అతను ఒక క్రిస్టియన్స్ ఉన్న సభలో హిందూ నాయకుడైన రాధా మనోహర్ దాస్ని, ఆధ్యాత్మికవేత్తని దుర్భాషలు ఆడటం, నీ తాట తీస్తా అనటం, నిన్ను రోడ్డు మీద బట్టలేపి కొడతా అనటం, ఇట్లాంటి మాటలు చెప్పటం అనేది మతాల మధ్యన చిచ్చు పెట్టడం అవుతుంది. ఇది డెఫినెట్గా పెద్ద కేసుకి తన అర్హుడు, తప్పేం లేదు. 6 నెలలు జైల్లో పెడితే బుద్ధి వస్తుంది. లేదంటే మరో కత్తి మహేష్ లాగా ఎండ్ అయిపోతాడు. సో ఆ కుర్రాడు బాగుపడటం కోసం 6-7 నెలలు జైల్లో ఉండటం మంచిదే అని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఏ దళిత సభలో ఎక్కడైతే క్రిస్టియన్స్ ఉన్న చోట ఆయన క్రిస్టియన్స్ని రెచ్చగొడతాడు. కానీ దానివల్ల లాభపడేది వీడు రావణ్. అతను పాపులర్ అవుతాడు తప్ప అక్కడ ఉన్న దళితులకు కానీ క్రిస్టియన్స్ కానీ ఏమి హెల్ప్ జరగదు. నిజంగానే వాళ్ళ మేలు కోరుకునేవాడైతే మనం వెనకబడి ఉన్నారు, లేకపోతే మనం దళితులం అని వాళ్ళకి గుర్తు చేయకుండా మనం ఎవరికి తీసిపోం. ఈ క్రిస్టియానిటీ అనేది మనకి వేరే ఇన్వేడర్స్ అంటే ఎవరైతే ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారో, ఎవరైతే ఈ దేశాన్ని సంస్కృతి నాశనం చేయాలనుకున్నారో, ఎవరైతే మనం బాగుపడకూడదని కోరుకున్నారో వాళ్ళు ఈ క్రిస్టియానిటీ అనే ఒక మతాన్ని మనకు అంటగట్టిపోయారు. మనం మరింత అజ్ఞానాలు చేయటం కోసం ఇది మన నెత్తిన రుద్దారు అని వాళ్ళకి జ్ఞానం తెస్తే వాళ్ళు బాగుపడేవారు. ఎందుకంటే ఈ వేద భూమిలో ఉపనిషత్తులు కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ, తర్వాత ఇక్కడున్న ప్రొసీజర్స్, యోగా, ఆయుర్వేదిక్ అన్నీ కూడా మనిషిని మంచి మార్గంలో పెట్టి వాడిలో ఉన్న అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రేరేపించి ప్రతివాడు ఒక భగవంతులాగా మారిపోవడానికి ఉపకరించే కొన్ని జ్ఞానం. ఆ జ్ఞానానికి మనందరం కూడా వారసులం. ఇక్కడున్న క్రిస్టియన్ కానీ, ముస్లిమ్స్ కానీ అందరూ కూడా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు వేల సంవత్సరాలుగా దానికి వారసులు మనం. ఈ ఇస్లాం ఇన్వేడర్స్ కానీ, ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ వచ్చి మనం బాగుపడటం ఇష్టం లేక నాశనం చేయటం కోసంగా మీరు ఈ మతం ఫాలో అవ్వద్దు, ఈ మతం ఫాలో అవ్వండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి ఈ వేదాలు తగలబెట్టి ఆ మతాలు అంటగట్టిపోయారు. ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది, ఇంత జ్ఞానం వచ్చింది, మొబైల్ ఫోన్లు వచ్చినాయి, వైఫైలు వచ్చినాయి, మనం ఇంత చూస్తున్నాం. ఇప్పటికీ కూడా మనం జ్ఞానం తెచ్చుకోకుండా వాళ్ళు ఏదైతే మతం అంటగట్టిపోయారో ఆ మతాలని మనం ఫాలో అవుతా కొంతమంది వెనకబడుతున్నాం. ఇవాళ మైనారిటీలు క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ వెనకబడ్డారంటే ఒకసారి ఆలోచించాలి. దానికి కారణం ప్రభుత్వాలు కాదు, దానికి కారణం కూడా కాదు. ప్రతి మనిషికి అంతర్లీనంగా కొన్ని శక్తులు ఉంటాయి, అవి ఉపయోగించుకోవాలి. ఏ ధర్మం పాటిస్తే ఆ ధర్మం నీకు హెల్ప్ చేస్తుంది. ఏ జీసస్ క్రైస్ట్ నువ్వు ఫాలో అవుతున్నావో ఆ జీసస్ క్రైస్ట్ నిజంగానే నీ ప్రార్థనలు వింటే నిజంగానే నీకు శక్తిని ఇస్తాయి. ఇలా నువ్వు ఆ పరిస్థితిలో ఉండవు. అదే నువ్వు హిందూ మతంలో చూడండి, అయ్యప్ప దీక్ష చేసుకుని కొబ్బరి బొండాలు కొట్టేవాడు. ఆడు కొబ్బరి బొండాలు కొడతా ఉండిపోతే ఆడి పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు, జనరేషన్ మార్చేస్తున్నాడు. ఈ ఒక్కొక్క ఇంట్లో ఆటో నడుపుకునేవాడు 4 చదివిస్తున్నాడు ఇంజనీరింగ్. అదేంట్రా అంటే ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షకి వెళ్ళి వస్తాడు, తిరుపతి వెళ్తాడు, తర్వాత శ్రీశైలం వెళ్తాడు. సో వాళ్ళకి ఆ ధర్మంలో వాళ్ళకి శక్తి దొరుకుతుంది, వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ మనం ఏం ధర్మం పాటిస్తున్నాం? ఎక్కడో జెరూసలేంలో ఉంది 100 పేజీల పుస్తకం, దాంట్లో ఏ పవరం లేదు. అక్కడ ఉన్న చర్చిలే మూత పడుతున్నాయి, మనం ఇక్కడ చర్చిలు తెరుస్తున్నాం. ఇంకా ఈ నాయకులు ఎవరైతే ఈ దళిత నాయకులని బయలుదేరారో వాళ్ళు మరింత వెనకబాటుకి కారణం అవుతున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్ని వెనక దోసేస్తున్నారు. ముస్లిమ్స్కి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు వెనక దోసేస్తున్నారు. కొంతమంది జ్ఞానం చేసిన ఉన్నారు అందులో. సో ఫండమెంటల్గా ఈ భూమి మీద ఏదైతే లోకల్ మనకి ముఖ్యం అమ్మా. ఈ సినిమా చూసేటప్పుడు రామ్ చరణ్ మూవీ, చిరంజీవి మూవీ చూస్తారు తప్ప ఆఫ్రికా వాడి మూవీ చూడరు కదా. మీకు మతాల గీతాలు వచ్చేసరికి మీకు జెరూసలేం నుంచి వచ్చింది, మక్కా నుంచి వచ్చింది, ఎందుకు మీకు అంతకైతే చిన్నప్పటి నుంచి అలవాటైంది, మీ అమ్మ నాన్న ఇచ్చున్నారు కాబట్టి ఏదో కొంత రెస్పెక్ట్ పెట్టుకోండి. కానీ మీ కళ్ళు తెరుచుకొని ఈ భూమి మీద ఉన్న ఏంటి, మన భారతదేశ సంపద ఏంటి, దాని ముందు అవగాహన చేసుకుంటే మీరు భారతదేశం కలిసిపోతారు. అది నెంబర్ 1. రెండోది మళ్ళీ రావణ్ గురించి వస్తాం. రావణ్ ఏ సభలో అయితే రాధా మనోహర్ దాస్ గారికి అలాంటి దుర్భాషలు అదేగా మహానుభావుని, దేశభక్తుని, అది హిందువులందరూ గమనించారు. అలా మాట్లాడినోడికి ఇప్పుడు దానివల్ల దళితులు బాగుపడరు. వాడు మాట్లాడిన రావణ్ గాడు బొక్కలకు వెళ్తాడు. దానికి తోడు ఏం జరుగుద్దంటే హిందువులు మరింత జాగ్రత్త పడి రేపొద్దున ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే రాధా మనోహర్ దాస్ గారు అంతు చూద్దాం అని ఇటు కంకణం కట్టుకున్నాడో అలాంటి దిక్కుమాల పార్టీని రాకుండా చేసే స్థాయి
ఈ హిందువులు అర్థం చేసుకుంటారు. ఈ మెసేజ్ వాళ్ళకే ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి లాంగ్వేజే మాట్లాడాడు. చెప్పు తీసి కొడతాన్నాడు. నేను కూడా చెప్పు తీసుకుని కొడతానని చెప్పి నానంతర భాషలాడావు కదా. నిజానికి పవన్ కళ్యాణ్ ఏ వ్యక్తిని కూడా ఒక వ్యక్తిని అలా చెప్పు తీసి కొడతానని, ఏదైతే గాసిప్స్ పుట్టించే, ఏదైతే చులకన చేసి మాట్లాడే ఒక మెంటాలిటీ ఉంది చూసారా, ఆ మెంటాలిటీని చెప్పు తీసి కొడతాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కొడతానన్నది మనుషుల్ని కాదు, చెడు బుద్ధుల్ని అటు ఇటు కొడతానన్నది. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నోట్లో ఏం పెట్టుకున్నావు అది ఇది అయితే మాట్లాడవు, ఏదో మాట్లాడు. నువ్వు సరే ఎక్కడున్నావు ఇప్పుడు? రేపొద్దున్న కత్తి మహేష్ అవుతావా, లేకపోతే మరో పవన్ కళ్యాణ్ అవుతావా నువ్వు తెలుసుకో. పవన్ కళ్యాణ్ అభిమానివే కదా. నీ ప్రశ్న రావణ్.